ఇన్స్పైర్ ఎక్సలెన్స్ అవార్డు ప్రధాన ఉత్సవంతో విద్యార్థుల నూతన ఉత్తేజం, విద్యాభ్యాసం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలుగుతాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలోని కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఇన్స్పైర్ ఐఐటి నీట్ ఫౌండేషన్ సారథ్యంలో స్టేట్ లెవెల్ అవార్డు సెమినార్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల ఝాన్సీరెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్ కృష్ణ చైతన్య రెడ్డి, ఏసీపీ సత్యనారాయణ రెడ్డితో కలిసి మెరిట్ విద్యార్థులకు అవార్డు ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ మచ్చరాజు మాట్లాడుతూ విద్యార్థులు విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా కాలంతో పోటీ పడుతూ విద్యాభ్యాసంలో ముందుకు సాగి జాతి గర్వించే బిడ్డగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్ర సెమినార్లో 250 మంది పాఠశాల విద్యార్థులు జ్ఞాపికలు అందజేశామని, కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇన్స్పైర్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ ఇది 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఐఐటి బుక్స్ అండ్ 3rd, 4th, 5th ఒలింపియాడ్స్ బుక్స్ ప్రొవైడ్ చేస్తాం. దీనికి స్టేట్ వైడ్ నిర్వహించిన కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి తొలిసారిగా తెలంగాణలో మొదటిసారిగా స్టేట్ వైడ్ ఫంక్షన్ మన వరంగల్లోని కాలేజీ కళాక్షేత్రం నిర్వహించింది. ఇది రాష్ట్ర నలుమూలల నుండి, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 250 స్కూళ్ళు దీంట్లో పార్ట్నర్షిప్ భాగస్వామ్యమయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా చాలామంది కృష్ణ చైతన్య రెడ్డి గారు, వంశీకృష్ణారెడ్డి గారు, శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు, ఎర్రబెల్లి స్వర్ణమ్మ గారు, ఝాన్సీ రెడ్డి గారు వీరందరూ హాజరవుతున్నారు. వీరికి కూడా మా యొక్క సంస్థ పట్ల ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పిల్లల పురోభివృద్ధి కొరకు ఏర్పడిన సంస్థ. మేము అకాడమిక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాం. ఇప్పుడు మేము మన పిల్లలకి ఎందుకంటే పేరెంట్స్ ఐఐటి అనేది మన పేరెంట్స్కి ఏంటంటే ఆన్ పేపర్ మీద పెడితేనే ఐఐటి అనేది అవుట్పుట్ వస్తుంది. మనకి యాప్ల ద్వారా కానీ డిజిటల్ కంటెంట్ ద్వారా కానీ ఐఐటి రీచ్ కాదు. మనకి ఎందుకంటే పెన్ పేపర్ మీద పెడితే ప్రాక్టీస్ బేస్ ఓరియంటెడ్గానే ఐఐటి వస్తుంది. ఐఐటి అనేది ఇట్స్ డిఫరెంట్ కాదు, ఇట్స్ టిపికల్. దీనికి పూర్తి స్థాయిగా మాకు సహకరించినందుకు వరంగల్ ప్రజానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. వరంగల్ బుద్ధ బిడ్డలు కాబట్టి వరంగల్ ప్రోగ్రాం రాష్ట్ర వైజ్ నిర్వహించాలనే ఆలోచనతో ఇంత పెద్ద ఆటం